యేసు ప్రభు దగ్గర భోజనానికి కూర్చున్న వారిలో లాజరు ఒకడు. ఆయన విషయంలో చేసిన అద్భుత కార్యము బైబిల్లో ఏ ఒక్కరి విషయంలో కూడా దేవుడు చేయలేడు. అంత మహాద్భుత కార్యం చేసి 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని బయటికి తీసేసి వచ్చినాడు. లాజరు నోట్లో నుండి ఒక్క మాట అయినా బయటకు వచ్చిందా? మన నోట్లో నుండి ఉన్నట్లా. ఇప్పుడు లాజరు యేసుప్రభు దగ్గర కూర్చున్నవాడు బయటికి వెళ్ళి ఎంత కేకలేయాలండి? దయ్యం పట్టడానికి, దయ్యాలు బాగా చేస్తే వాడిని పట్టుకోవడానికి వీల్లేదు. ఎవరితో చెప్పొద్దురా నాయన అని యేసుప్రభు పర్సనల్గా చెప్పాడు వాడికి. వెళ్ళి ఏం చేశాడు? 10 దేశాల్లో ప్రకటించడం ఆరంభించినాడు. దెక్కపల్లిలంతా ప్రకటించడం ఆరంభించినాడు. ఎవరికి నువ్వు వెళ్ళి చెప్పొద్దురా అని యేసుప్రభు చెప్పాడు. వాడు వెళ్ళి అందరికీ చెప్పాడు. దయ్యం పడితేనే ఇంతమందికి చెప్తే 4 రోజులు సమాధిలో నుండి బయటికి లేచినవే, నీలాంటి అద్భుతం పరిశుద్ధ గ్రంథంలో ఒక్కట్లేదా? నీ నోట్లో నుండి యేసుప్రభు నన్ను లేపాడని చెప్పడానికి ఎందుకు నోరు రాలేదు? ఇదేనా మనం అలాగున్నాం? యేసుప్రభు యొక్క మేలు ఉపకారాలు అన్ని పొంది స్పీకింగ్ నథింగ్.